బిల్లు శాసనంగా మారాలి అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఏదైనా బిల్లు శాసనంగా మారాలి అంటే పార్లమెంటులో ఈ దశలన్నింటిని కూడా అధిగమించాల్సి ఉంటుంది. దీనినే మనం శాసన ప్రక్రియగా పేర్కొంటాం. శాసనంగా మారేటటువంటి ప్రక్రియనే శాసన ప్రక్రియ అంటారు. సర్వసాధారణంగా ఏ మంత్రి అయినా కూడా ఏదైనా ఒక శాఖకు సంబంధించినటువంటి మంత్రి బిల్లుని ఒక ముసాయిదాన్ని తయారు చేసి దీనిని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. ఏ శాఖ మంత్రి అయినా చేయాల్సిన పని ఇదే. ఫస్ట్ అది విద్యాశాఖకు సంబంధించి కావచ్చు, వ్యవసాయ శాఖకు సంబంధించి కావచ్చు, లేక పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏ మంత్రి అయినా కూడా మొదట బిల్లును రూపొందించిన తర్వాత ఎక్కడికి పంపిస్తారు? న్యాయ మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖకు పంపిన తర్వాత ఈ న్యాయ మంత్రిత్వ శాఖ ఆ బిల్లును పరిశీలన చేసి దాంట్లో ఉండేటటువంటి అంశాలను అధ్యయనం చేసిన తర్వాత దానికి ఒక నోటు తయారు చేసి, నోట్ అంటే వీళ్ళు ఈ మంత్రి ప్రవేశపెట్టిన బిల్లులో ఏమన్నా అంటే లోటుపాట్లు ఉన్నా, లేకుంటే చట్ట వ్యతిరేకమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నా, రాజ్యాంగపరమైనటువంటి ఆబ్జెక్షన్స్ ఏమన్నా అభ్యంతరాలు ఉన్నా కూడా వాటన్నిటితో తయారు చేసి తాము చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయాలతో కలిపి ఒక నోట్ తయారు చేసి తిరిగి అంటే దాంట్లో లోపాలు కావచ్చు, ప్రయోజనాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏవైనా కానీ తమ దృష్టికి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా అంటే తమ సలహాలు సూచనలతో తమకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా కలిపి ఒక నోట్ తయారు చేసి ఆ బిల్లుకు జత చేసి తిరిగి అదే శాఖ మంత్రి పంపిస్తారు. ఇక్కడ నేను ఎందుకు మళ్ళీ సెట్ చేస్తున్నానంటే భారతదేశంలో ఒక శాసనం కావాలంటే ఎవరు ఆమోదించాలి? పార్లమెంట్ ఆమోదించాలి. పార్లమెంట్ ఆమోదించాలంటే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి. బిల్లు ఎవరు ప్రవేశపెడతారు? ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు. ప్రవేశపెట్టడానికంటే ముందు ఏం చేస్తారు? ఒక ముసాయిదాన్ని చిత్తు ప్రతి డ్రాఫ్ట్ ఏదైనా ఒకటి చిత్తు ప్రతి అన్నా డ్రాఫ్ట్ అన్నా ఏదైనా కూడా ఒకటే బిల్లుకు ఒక రూపకల్పన తయారు చేసి దాన్ని ఫస్ట్ న్యాయ మంత్రిత్వ శాఖకు పంపితే వాళ్ళు దాన్ని ఆ బిల్లును అధ్యయనం చేసి ఇందులో ఏమైనా రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు ఉన్నాయా, గతంలో రూపొందించిన శాసనాలకు ఏమైనా విరుద్ధంగా ఉందా, ఇందులో ఏ మార్పులు చేర్పులు చేయాలి, ఏ సలహాలు సూచనలు ఇవ్వాలి, అన్నీ కలిపి ఒక నోట్ తయారు చేసి ఆ బిల్లుకు జత చేసి ఏ మంత్రి శాఖ నుంచి వస్తుందో ఆ మంత్రికి పంపిస్తారు. అప్పుడు సదరు మంత్రి ఆ బిల్లుకు సంబంధించినటువంటి అంశాన్ని కేంద్ర కేబినెట్ ముందు ఉంచుతారు, కేంద్ర మంత్రి మండలి ముందు ఉంచుతారు. కేంద్ర మంత్రి మండలి ముందు ఉంచి వారి యొక్క ఆమోదాన్ని పొందాలని చూస్తారు. కేంద్ర మంత్రి మండలి యొక్క ఆమోదాన్ని పొందాలి ఎవరు? ఈ మంత్రి. ఎందుకంటే ఏ శాఖకు సంబంధించిన బిల్లుని ఆ శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఏ శాఖకు సంబంధించిన బిల్లుని ఆ శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అయితే ఆ శాఖ మంత్రి
అతని తరఫున ప్రవేశపెట్టడం లేదు బిల్లును. మన మంత్రి మండలి ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? కాబట్టి ఎవరు అనుమతి తీసుకుంటారు? క్యాబినెట్ ముందు ఉంటే క్యాబినెట్ కూడా ఆ బిల్లుకు వీళ్ళేమన్నా సలహాలు లేక సూచనలు ఏమన్నా ఉంటే చేసి మంత్రికి అనుమతిస్తారు. ప్రవేశపెట్టండనో ప్రవేశపెట్టొద్దనో మార్పులు చేయమని చెప్పో సలహాలు సూచనలు ఉంటే ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ శాఖ మంత్రి ఏ సభలో ప్రవేశపెట్టనున్నాడో ఆ సభాధిపతికి రాజ్యసభ అయితే రాజ్యసభ, లోక్సభ అయితే లోక్సభ, ఆ సభాధిపతికి బిల్లుకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందించి ఈ అంశం పైన మేము బిల్లు ప్రవేశపెట్టబోతున్నాము, దీనికి అనుమతించండి అని చెప్పి 10 to 15 days ముందు సదరు మంత్రి సభాధిపతికి తెలియజేస్తారు. అప్పుడు సభాధిపతి ఈ మంత్రికి ఏ తేదీ ఏ సమయంన బిల్లు ప్రవేశపెట్టాలో అనుమతిస్తూ అతనికి విషయాన్ని తెలియజేస్తారు. నేను ఈ తేదీన ఈ బిల్లును ప్రవేశపెట్టవచ్చని చెప్పి అనుమతిస్తారు. అనుమతించిన తేదీన సదరు మంత్రి, అంటే మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, స్పీకర్ గురించి చెప్పేటప్పుడు ఒక సభ్యుడు కానీ ఒక మంత్రి కానీ ఎవరైనా కూడా సభలో బిల్లు ప్రవేశపెట్టాలంటే ఎవరు అనుమతి తీసుకోవాలి? సభాధిపతి. రాజ్యసభలో ప్రవేశపెడితే చైర్మన్, లోక్సభలో ప్రవేశపెడితే స్పీకర్ ఈ యొక్క అనుమతి తీసుకోవాలి. కాబట్టి స్పీకర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వారు ఏ తేదీని బిల్లు ప్రవేశపెట్టాలో తెలియజేస్తూ సదరు మంత్రికి సమాచారాన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత నిర్ణయించిన తేదీన సదరు మంత్రి సభలో ఆ టైంలో బిల్లు యొక్క శీర్షిక ప్రకటన చేస్తాడు. శీర్షిక ప్రకటన, ఆ బిల్లుకు సంబంధించినటువంటి ప్రకటన చేస్తారు. చేసి సభ యొక్క అనుమతి కోరుతారు. సభ యొక్క అనుమతి కోరటం అంటే నేను బిల్లును ప్రవేశపెడుతున్నాను, ఈ బిల్లు ఈ ప్రయోజనాన్ని ఆశించి దీనికోసం ఉద్దేశింపబడినది, మరి సభ్యులందరూ కూడా అంగీకరిస్తే నేను బిల్లును ప్రవేశపెడతానని చెప్పి సభ అనుమతి కోరుతాను. సభ అనుమతి కోరినప్పుడు సభలో ఉండేటటువంటి సభ్యులు ఏకంగా ముక్త కంఠంతో వాయిస్ ఓటు, నోటి మాట ద్వారా ప్రవేశపెట్టండి అని చెప్తే ప్రవేశపెట్టినట్టుగానే భావించారు. కొంతమంది ప్రవేశపెట్టాలని, మరి కొంతమంది వద్దు అని చెప్పి గందరగోళ పరిస్థితి నెలకొంటే అప్పుడు ఓటింగ్ జరుపుతారు. బిల్లును ప్రవేశపెట్టాలా వద్దా అనే అంశం పైన ఓటింగ్ జరుగుతుంది. ఒకవేళ ఈ దశలో ఓటింగ్లో బిల్లు ఓడిపోతే ప్రభుత్వం ఏం చేయాల్సి వస్తుంది? రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. బిల్లు ప్రవేశ దశలో ఓడిపోతే బిల్లు ఉపసంహరించుకోవాలి, లేకపోతే దాన్ని సవరణలు చేసి నూతన బిల్లు నేను ప్రవేశపెట్టాలి. మీరు వద్దంటున్నా, నేను ఊరుకుంటున్నా. మీ అందరికీ ఇష్టం లేనప్పుడు ఆ బిల్లు నేను ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీరందరూ వ్యతిరేకించినందున ఆ బిల్లు నేను ప్రవేశపెట్టడం లేదు అని చెప్పి ఉపసంహరించుకోవచ్చు. లేదు, సభ్యులలో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వాటిని సవరించుకోండి, ఈ మార్పులు చేయండి అని ఒకవేళ సభ్యులు ఏమైనా సూచన చేస్తే ఆ అభ్యంతరాలు, వాళ్ళ సూచనలు, సవరణలని దృష్టిలో పెట్టుకొని బిల్లులో మార్పులు చేసి తిరిగి ప్రవేశపెట్టరు ఎవరు? మంత్రి. అందువలన ఆ టైంలో ఒక బిల్లు ఓడిపోయినా కూడా మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. బిల్లు ఉపసంహరించుకోవడం జరుగుతుంది తప్ప ప్రభుత్వానికి వచ్చే డోకా ఏమీ లేదు. మంత్రి కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు. బిల్లు మాత్రమే ప్రవేశపెట్టారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా అంటే ఇలాంటి పరిస్థితి నెలకొనలేదు.
మంత్రి బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు సభానుమతి కోరినప్పుడు చిన్న చిన్న అభ్యంతరాలు వ్యక్తం చేసిన అన్ని బిల్లులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బిల్లుని ప్రవేశపెడతారు జనరల్గా. ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ప్రథమ పఠనం అంటున్నాం. ప్రథమ పఠనము అంటే ఈ బిల్లుకు సంబంధించిన ప్రాధాన్యత, బిల్లుకు సంబంధించినటువంటి ప్రాధాన్యత అంటే ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన దాని ప్రయోజనాల గురించి, దాని ప్రాధాన్యతను గురించి సభకు సింపుల్గా వివరిస్తారు. ఎవరు? మంత్రి. బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి వివరిస్తారు. ప్రవేశపెట్టిన తర్వాత వివరించిన తర్వాత రెండవ పఠనం వెంటనే ద్వితీయ పఠనానికి వస్తారు. అప్పుడు రావచ్చు, మరుసటి రోజు నిర్ణయించి అప్పుడైనా రావచ్చు. ద్వితీయ పఠనంలో ఏం చేస్తారంటే ఆ బిల్లుకు సంబంధించిన కాపీలు మొత్తం కూడా సభ్యులకు ఇచ్చేసి బిల్లులో ఉన్నటువంటి ప్రాధాన్యం కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మనం అంతా సభ్యించాం. అట్లా ముఖ్యమైనటువంటి విషయాలన్నింటి గురించి కూడా సభను ఉద్దేశించి సభను మంత్రి తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత ఇక్కడ చర్చ జరుగుతుంది. ఏమని? ఇప్పుడు ఈ బిల్లుని మనం మొత్తం సభ మొత్తం కూర్చొని చర్చిద్దామా, లేక ఏదైనా కమిటీకి అప్పగిస్తామా? సభ మొత్తం చర్చించాలా లేక కమిటీకి అప్పగిస్తామా? ఏం చేయాలనే అంశం పైన చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరిగినప్పుడు భారతదేశంలో 99.9% బిల్లులని పార్లమెంట్ యొక్క సెలెక్ట్ కమిటీకి అప్పగిస్తారు. బిల్లులు ఎవరికి అప్పగిస్తారు? సెలెక్ట్ కమిటీ. సెలెక్ట్ కమిటీకి అప్పగిస్తే ఈ కమిటీలో అంటే పార్లమెంట్ సభ్యులు ఉంటారు. వీళ్ళు చేసే పని ఏంటంటే ఆ బిల్లు కాపీ తీసుకొని ఈ ప్రవేశపెట్టిన బిల్లు ఏ రంగానికి సంబంధించి ఉంటుందో ఆ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారి యొక్క అభిప్రాయాలని, వారికి సంబంధించినటువంటి నిపుణులు అంటే న్యాయ నిపుణులు కావచ్చు, రాజ్యాంగ నిపుణులు కావచ్చు, పరిపాలనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరి యొక్క సలహాలు, సూచనలు సేకరిస్తారు. పైగా బిల్లు ప్రవేశానికి సభ అనుమతించగానే ఆ బిల్లుని ప్రభుత్వ గెజెట్తో ప్రచురిస్తారు. ప్రభుత్వ గెజెట్తో ప్రచురించి మొత్తం దేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని సెక్రటేరియట్లో, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కార్యాలయాల్లో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం ఏదైతుందో అక్కడ బిల్లుకు సంబంధించినటువంటి కాపీలు పేస్ట్ చేస్తారు. చేసి ప్రజలు ఎవరైనా కూడా ఈ బిల్లు పైన మీరు సలహాలు, సూచనలు చేయాలనుకుంటే చేయండి అని చెప్పి అన్ని సెక్రటేరియట్ల ముందు కూడా, సెక్రటేరియట్ లోపల ఈ బిల్లులని అంటే ప్రదర్శిస్తారు. దేనికోసం? పబ్లిక్ ఒపీనియన్, ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించడం కోసం. ఇక ఇప్పుడు బిల్లు ఓపెన్ అయిపోయింది. స్వచ్ఛంద సంస్థలు, న్యాయ నిపుణులు, ప్రజలు, మేధావులు ఎవరైనా కూడా ఆ బిల్లు పైన తమ అభిప్రాయాలని తెలియజేస్తారు. కమిటీ ఏం చేస్తుంది? ఆ శాఖకు సంబంధించినటువంటి అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో వారిని, రాజ్యాంగ నిపుణులని, శాసనపరమైన నిపుణుల్ని, పాలనావేత్తలను, వీళ్ళందరినీ కూడా కలుస్తారు. వాళ్ళని పిలిపించుకోవటమో వీళ్ళు కలవటం ఏదో ఒకటి తీసుకొని ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, మేధావుల నుంచి వచ్చిన అభిప్రాయాలు, పాలనావేత్తల నుంచి వచ్చిన అభిప్రాయాలు, రాజ్యాంగ నిపుణులు వచ్చినటువంటి అభిప్రాయాలు అన్ని దగ్గరికి చేర్చి వాటన్నిటినీ అధ్యయనం చేసి అప్పుడు ఈ కమిటీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ సలహాలు, సూచనలు ఏముంటాయో దాంట్లో రాసి ఒక రిపోర్ట్, ఒక నివేదికను తయారు చేసి ఆ కమిటీ వెళ్ళి సభాధిపతికి ఆ నివేదికను ఇస్తారు. సభాధిపతికి ఆ నివేదికను ఇచ్చిన తర్వాత సభాధిపతి ఏం చేస్తారంటే
ఏ మంత్రి అంటే ఏ శాఖకు సంబంధించిన మంత్రి అయితే బిల్లులు ప్రవేశపెట్టారో ఆ శాఖ మంత్రిని తీసి దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇది అని చెప్పి అతనికి ఇస్తారు. అతను ఏం చేస్తాడు, ఈ సెలెక్ట్ కమిటీ చేసిన సూచనలు అన్నింటిని తీసుకొని, అంటే వాళ్ళు చేసిన సూచనలు తీసుకొని మళ్ళీ క్యాబినెట్ ముందు ఉంటారు. మనం ప్రవేశపెట్టిన బిల్లు ఇది, సెలెక్ట్ కమిటీ సూచనలు చేసింది, దీంతో మనం వేటిని అంగీకరిద్దాం, వేటిని అంగీకరించవద్దు అని బిల్లుకు ఒక ఫైనల్ రూపం ఇచ్చి తీసుకెళ్లి సభలో తృతీయ పఠనం చేస్తారు. మళ్ళీ కాపీలన్నీ కూడా పంచిపెట్టేసి తృతీయ పఠనం చేస్తారు. తృతీయ పఠనం చేసేటప్పుడు బిల్లు మొత్తాన్ని చదివి వినిపిస్తారు. బిల్లు మొత్తాన్ని చదివి వినిపించేటప్పుడు ఒకవేళ సభ్యులు బిల్లు మీద అభ్యంతరం పెట్టవచ్చు, బిల్లులో ఉన్న ఏదో ఒక నిబంధన, ఒక క్లాసు నాకు నచ్చలేదని చెప్పవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. బిల్లు మొత్తం పైన అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు, బిల్లులో ఉన్న ఒక క్లాసుపై అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు, లేకపోతే బిల్లు బాగానే ఉందని చెప్పవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. అలా చేసినప్పుడు ఈ మంత్రి ఏం చేస్తారంటే తృతీయ పఠనం చేసేటప్పుడు క్లాస్ బై క్లాస్ అధికరణ అన్ని అంశాలను చదువుతారు. చదివి వినిపించిన తర్వాత ఒకవేళ సభ్యులు పట్టుబడితే మొత్తం బిల్లుపై కానీ లేక బిల్లులో అభ్యంతరాలు ఉన్న అంశాలపై కానీ ఓటింగ్ జరుపుతారు. మాకు అంగీకారం లేదు అనే అంశాన్ని బట్టి ఓటింగ్ జరుపుతారు. ఇప్పుడు ఇక్కడ ఓటింగ్ లో ఒకవేళ బిల్లు ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. అందుకనే మీరు ప్రవేశపెట్టిన ప్రవేశ దశలు రెండు ఉంటాయి. బిల్లులో 2 సార్లు ఓటింగ్ జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఓటింగ్ జరుగుతుంది? ప్రవేశ దశలో కానీ తృతీయ పఠనం దగ్గర. ప్రవేశ దశలో బిల్లు ఓడిపోతేనే బిల్లు మాత్రమే తీసుకుంటాం, వెనుక తీసుకుంటాం. ప్రవేశపెట్టిన తర్వాత తృతీయ పఠనంలో బిల్లు ఓడిపోతే మాత్రం ప్రభుత్వం రాజీనామా చేయాలి. బిల్లు పోతుంది, ప్రభుత్వం కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బిల్లు నెగ్గితే అప్పుడు ఆ బిల్లుని 2వ సభకు పంపిస్తారు. 2వ సభలో ఈ అన్ని దశలు దాటిన తర్వాత భారత రాష్ట్రపతి, ఇప్పుడు మనం చెప్పింది ఒక సభ, ఏ సభలో బిల్లు ప్రవేశపెట్టినా ఆ ప్రవేశపెట్టినటువంటి సభకు సంబంధించిన అంశాల్లో ఒకటి ఇలా జరుగుతుంది. 2వ సభలో కూడా ఈ దశలు దాటిన తర్వాత అప్పుడు భారత రాష్ట్రపతి దగ్గరికి బిల్లును పంపిస్తాము. ఇది మన దేశంలో ఒక బిల్లు శాసనంగా మారేటటువంటి ప్రక్రియ. భారత రాష్ట్ర మనం అనుకున్నాం, భారత రాష్ట్రపతిని పార్లమెంటులో ఎందుకు భాగంగా పరిగణిస్తాము? బిల్లు శాసనం కావాలని ఎవరు ఆమోదముద్ర ఉంటారు? రాష్ట్రపతి దగ్గరికి బిల్లు రావాలంటే ఇగో ఈ దశలను ఉంటాయి. ఫస్ట్ మీరు మంత్రిమండలికి సంబంధించిన ప్రధానమైన విధులు అధికారాలను మనం చెప్తున్నాం. మంత్రిమండలికి సంబంధించినటువంటి అధికారాలు విధులు చెప్పేటప్పుడు గుర్తుందో లేదో, చట్టాలను అమలు పడుతుంది, చట్టాలకు రూపకల్పన చేస్తుంది. రూపకల్పన అంటే ఇతర ఫస్ట్ ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినా సరే బిల్లుకు రూపకల్పన చేసేటప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే ఏ శాఖలో శాసనం తీసుకురావాలనుకుంటున్నారు, పరిపాలన కోసం ఏ శాఖలో శాసనం తీసుకురావాలనుకుంటున్నారు, ఆ శాఖ మంత్రి దాని మొత్తానికి ఒక రూపం తీసుకొచ్చిన తర్వాత బిల్లును తయారు చేసి మొదట న్యాయమంత్రిత్వ శాఖకు పంపితే వాళ్ళు సలహాలు సూచనలు నోట్తోని మళ్ళీ బిల్లును వెనుకకు పంపితే అప్పుడు కేంద్ర క్యాబినెట్ ముందు వచ్చి వాళ్ళ అనుమతి తీసుకొని పార్లమెంట్లో ఏ సభలో ప్రవేశపెడుతున్నారో ఆ సభాధిపతి యొక్క అనుమతి తీసుకొని ఆ సభాధిపతి నిర్ణయించిన తేదీన నిర్ణయించిన సమయంలో బిల్లును ప్రవేశపెడతారు. బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు మొదట శీర్షిక ప్రకటన చేస్తారు. ఇది దీనికోసం ఉద్దేశించిన బిల్లు అని శీర్షిక ప్రకటన చేసి సభ యొక్క అనుమతి కోరుతారు. సభ యొక్క అనుమతి కోరినప్పుడు సాధ్యమైనంత వరకు ఈ దేశంలో అన్ని బిల్లులకు కూడా ప్రవేశానికి సభలు అనుమతించినవి కాబట్టి ఎప్పుడు ఓటింగ్ జరగలేదు. ఒకవేళ జరిగితే
అలాంటి పరిస్థితి ఉంటే జరిగినట్లయితే మెజార్టీ సభ్యులు అంగీకరిస్తేనే బిల్లు ప్రవేశపెడతారు. మెజార్టీ సభ్యులు అంగీకరించకపోతే బిల్లును ప్రవేశపెట్టరు. అవసరమైతే ఇక్కడ ఓటింగ్ జరుపుతారు. ఓటింగ్ లో నెగ్గితేనేమో బిల్లును ప్రవేశపెడతారు. ఓటింగ్ లో ఓడిపోతే బిల్లును ప్రవేశపెట్టరు, ఉపసంహరించుకుంటారు. ఇక మ్యాటర్ అక్కడితో ఎండ్ అయిపోతుంది జనరల్ గా. అలాంటి పరిస్థితి దేశంలో ఎప్పుడు రాలేదు. కాబట్టి బిల్లు అన్నింటి ప్రవేశపెడుతున్నారు. ప్రవేశపెట్టిన తర్వాత మొదట చేసేది ప్రథమ పాఠనం అంటే ప్రాధాన్యత ముఖ్య అంశాలని బిల్లుకు సంబంధించిన మనం హెడ్లైన్స్ లెక్క, హెడ్లైన్స్ కూడా కాదు, ప్రాధాన్యతను ప్రయోజనాలని సింపుల్ గా వివరిస్తారు. వివరించిన తర్వాత ద్వితీయ పఠనం చేసేటప్పుడు ముఖ్య అంశాలను చెప్తారు. అక్కడ తేలికపాటి చర్చ జరుగుతుంది. చర్చ ఉద్దేశం కూడా ఏంటంటే మరి మనం అంతా కూర్చొని బిల్లుని చర్చించి ఆమోదిద్దామా లేక కమిటీకి అప్పగిద్దామా అంటే ఈ బిల్లులు 99.9% బిల్లులు కమిటీకి అప్పగిస్తున్నారు. సెలెక్ట్ కమిటీకి అప్పగిస్తే దాంట్లో ఉండేటటువంటి సభ్యులు ఏం చేస్తారంటే బిల్లు కాపీ తీసుకొని ఆ రంగానికి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉంటారో, మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు, ప్రజల నుంచి వచ్చిన సలహాలు సూచనలు అన్ని తీసుకొని వాళ్ళ ఆలోచన కూడా చేసి ఒక నోట్ తయారు చేసి ఆ బిల్లుకు జత చేసి తీసుకెళ్లి సభాధిపతికి ఇస్తే సభాధిపతి దాన్ని అతను మంత్రికి అప్పగిస్తాడు. మంత్రి మళ్ళీ క్యాబినెట్ ముందు ఉంచుతారు. ఎందుకంటే క్యాబినెట్ ముందు ఉంచాల్సిన అవసరం ఏంటంటే ఏవేవో మార్పులు వస్తాయి. ఆ మార్పులన్నింటినీ ప్రభుత్వం అంగీకరించాలని ఏం లేదు. ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించవచ్చు. కాబట్టి సభలో తృతీయ పఠనం జరగటానికంటే ముందు క్యాబినెట్ యొక్క అనుమతి తీసుకొని సభలోకి వచ్చి తృతీయ పఠనం చేస్తారు. ఫైనల్ రీడింగ్ అంటాం దీన్ని. ఫైనల్ రీడింగ్ చేసేటప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత కానీ జరిగేటప్పుడు కానీ ఒక్కొక్క అంశంపై కానీ మొత్తం బిల్లు పైన కానీ ఓటింగ్ జరపవలసిన. ఈ ఓటింగ్ లో బిల్లు కనుక ఓడిపోయినట్లయితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. నెగ్గినట్లయితే రెండవ సభకు పంపిస్తాం. రెండవ సభలో కూడా ఈ దగ్గరని దాటాలి. తర్వాతనే భారత రాష్ట్రపతి ఆమోదానికి పోతుంది. భారత రాష్ట్రపతి దానిపైన తన ఆమోదం తెలిపినట్లయితే బిల్లు కాస్త శాసనంగా మారుతుంది. దీన్ని లా ప్రొసీజర్ లేదా శాసన ప్రక్రియగా పేర్కొంటాం. ఈ శాసన ప్రక్రియ పద్ధతిని భారతదేశం ఎక్కడి నుంచి తీసుకుందంటే బ్రిటన్ నుంచి. రైట్. పార్లమెంటులో రెండు సభలు ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. ఇందులో రాజ్యసభ రద్దు కాదు, లోక్సభను మాత్రం రద్దు చేయవచ్చు. అయితే పార్లమెంటు ముందు బిల్లులు పెండింగ్ లో ఉన్నప్పుడు భారత పార్లమెంటు ముందు బిల్లులు పెండింగ్ లో ఉన్నప్పుడు పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి దాన్ని తిరస్కరించి లేక పునఃపరిశీలన కోసం వెనుకకు పంపినప్పుడు లేదా ఉభయ సభల మధ్యన భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు ఆ టైంలో అనుకోకుండా లోక్సభ రద్దయింది. అనుకోకుండా లోక్సభ రద్దు చేయాల్సి వస్తే చేస్తే బిల్లులు ఉంటాయా పోతాయా అనేది ఇక్కడ సమస్య. బిల్లు రద్దయ్యే సందర్భాలు, రద్దు కాని సందర్భాలు.
బిల్లుని లోక్సభలోనే మొదట ప్రవేశపెట్టినాము, బిల్లుని చర్చిస్తున్నాము. చర్చిస్తున్న సమయంలో లోక్సభ రద్దయింది. ఒక బిల్లుని లోక్సభలోనే ప్రవేశపెట్టి లోక్సభే చర్చిస్తుంది. చర్చిస్తున్న సమయంలో లోక్సభ రద్దయింది. రద్దయితే బిల్లు రద్దు అవుతుంది. బిల్లు ఉండదు. బిల్లు కూడా ఏమవుతుంది? రద్దు అవుతుంది. అలాగే ఒక బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టినాం. లోక్సభ చర్చించింది, ఆమోదించింది, రాజ్యసభకు పంపినాం. రాజ్యసభ దాన్ని చర్చిస్తుంది. రాజ్యసభ దాన్ని చర్చిస్తున్న సమయంలో లోక్సభ రద్దయింది. బిల్లు ఏమైతుంది? బిల్లు రద్దు అవుతుంది. చివరిలో శ్రీమతి ఇందిరాగాంధీ లోక్పాల్ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టింది. 69లో లోక్సభ దాన్ని ఆమోదించింది, రాజ్యసభకు పంపినారు. 1970లో రాజ్యసభ దానిని చర్చిస్తున్న సమయంలో ఇందిరాగాంధీ లోక్సభను రద్దు చేసింది. బిల్లు కూడా రద్దయింది. ఏ మూర్ఖంగా దాన్ని ప్రవేశపెట్టినారో ఈనాటి కూడా దానికి మోక్షం మాత్రం రాలేదు. 40 సంవత్సరాల తర్వాత కూడా ఈ లోక్పాల్ బిల్లుకు మోక్షం రాలేదు. ఫస్ట్ టైం జరిగింది. బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టినారు, రాజ్యసభలో ప్రవేశపెట్టినారు. చర్చించింది, ఆమోదించింది. చర్చించి ఆమోదించడం కూడా జరిగింది. ఎక్కడ ప్రవేశపెట్టినారు బిల్లును? మొదట చర్చించి ఆమోదించిన తర్వాత ఎక్కడ పంపిస్తారు? ఈ లోక్సభకు పంపిండ్రు. లోక్సభలో చర్చ జరుగుతున్నది. ఇంకా ఆమోదం చేయలేదు, తిరస్కరిస్తలేదు, ఏం చేయలేదు. ఆ టైంలో లోక్సభ రద్దు అయితే బిల్లు కూడా రద్దు అవుతుంది. ఓకే, లోక్సభలో ఏదైనా బిల్లు చర్చ జరుగుతున్న సమయంలో లోక్సభ రద్దు అయితే బిల్లు ఏదైనా రద్దు అయ్యేది. అలాగే లోక్సభ ఆమోదించి రాజ్యసభకు పంపిన తర్వాత రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో బిల్లు రద్దయితే, లోక్సభ రద్దయితే బిల్లు రద్దు అవుతుంది. మరి రద్దు కాని సందర్భాలు అంటే మొదట బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టినాము, చర్చ జరుగుతుంది. దీనిపైన రాజ్యసభ ఏమి నిర్ణయం చెప్పలేదు, ఆమోదించింది చెప్పలేదు, తిరస్కరించింది. చర్చ జరుగుతుందంటే ఈ సమయంలో లోక్సభ రద్దయింది అనుకుంది. రద్దయితే బిల్లు రద్దు కాదు. ప్రవేశం ఎక్కడ చేసినాము? రాజ్యసభ ఏం చేస్తుంది? ఆమోదించలేదు, తిరస్కరించలేదు, చర్చ మాత్రమే జరుగుతుంది. ఆ టైంలో లోక్సభ రద్దు అయినట్లయితే బిల్లు రద్దు కాదు. ఓకే, 2 ఉభయ సభలు చర్చించి
ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఇంకా ఆమోదం తెలపలేదు రాష్ట్రపతి. ఆ టైంలో లోక్సభ రద్దయితే ఉభయ సభలు ఆమోదించి బిల్లు ఎవరి కోసం పంపించినారు? ఆ టైంలో అనుకోకుండా లోక్సభ రద్దయితే బిల్లు రద్దు కాదు. ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి వద్దకు పంపిన తర్వాత రాష్ట్రపతి ముందు బిల్లు పెండింగ్ లో ఉంది. ఆ టైంలో లోక్సభ రద్దు అయినా కూడా బిల్లు రద్దు కాదు. లేదు, ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినవి. రాష్ట్రపతి 108కు పిలిచినాడు, అంటే సంయుక్త సమావేశానికి పిలుపునిచ్చినాడు. సంయుక్త సమావేశం ఇంకా ఏర్పాటు కాలేదు, సంయుక్త సమావేశం జరగాల్సిన సమయంలో లోక్సభ రద్దయింది. అప్పుడు సాధారణ బిల్లుల పైన ఉభయ సభల మధ్యన భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. భిన్నాభిప్రాయాలు వస్తే రాష్ట్రపతి ఏం చేస్తారు? సంయుక్త సమావేశాన్ని పిలిచినారు, ఏర్పాటు చేసినారు. సంయుక్త సమావేశం జరగాల్సిన సమయంలో అనుకోకుండా లోక్సభ రద్దయింది. అప్పుడు బిల్లు రద్దు కాదు. ఎందుకని? లోక్సభ ఆమోదించడం ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు. ఎందుకంటే లోక్సభకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన రాజ్యసభతో విశ్లేషణ లోక్సభలో ఏర్పడకపోతుంది. రాజ్యసభలో ఆమోదించి లోక్సభ ఒకటి బిల్లు పోతుంది. అంటే కంపల్సరీ లోక్సభలోనే ప్రవేశపెట్టింటారు కదా, అది లోక్సభకి వెళ్ళిన ప్రాధాన్యత ఉంటుంది సార్. అది బిల్లు రద్దు కాదు, బ్రహ్మాండం చేస్తుంది, మంచిగా ఉంది, హ్యాపీ. ఎందుకు రద్దు కాదు? లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించిన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు లోక్సభ రద్దు, కొత్త లోక్సభ వస్తుంది కదా, మరి అప్పుడు బిల్లు ఎందుకు రద్దు కాదు అంటే రైట్, నువ్వేం చెప్పినా రైట్ చెప్పు. ఎందుకంటే మాకు ఏం ఇవ్వలేదు కాబట్టి. విషయం ఏంటంటే ఉభయ సభలు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పిన తర్వాత రాష్ట్రపతికి, అంటే ఉభయ సభల మధ్యన భిన్నాభిప్రాయాలు వచ్చిన తర్వాత లోక్సభ రద్దయింది. అంటే సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి పిలిపించిన సభ రద్దయింది. సభ రద్దయితే బిల్లు ఎందుకు రద్దు కాదంటే, ఇప్పుడు లోక్సభ రద్దయినా రాజ్యసభ రద్దు, లోక్సభ ఒకటే రద్దయింది. లోక్సభ రద్దయితే ఏం జరుగుతుంది? ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త సభ వస్తుంది. ఈ కొత్త సభ వచ్చిన తర్వాత కొత్త సభ తన అభిప్రాయం ఏదైనా చెప్పొచ్చు. అంటే ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, ఏదైనా చెప్పొచ్చు. సభ బిల్లుని
ఆమోదించినా తిరస్కరించినా కూడా ఆ సభ తన యొక్క అభిప్రాయాన్ని చెప్పుకోవటానికి సంయుక్త సమావేశం అనే వేదిక ఆల్రెడీ ఉన్నది. కాబట్టి కొత్త సభ ఏం చెప్పాలనుకుంటుందో తమ అభిప్రాయాన్ని సంయుక్త సమావేశంలోనే చెప్పవచ్చు. లేదు మళ్ళీ బిల్లును ప్రవేశపెడితే మళ్ళీ ఒక సభ ఆమోదించి రెండవ సభ తిరస్కరిస్తే మళ్ళీ సంయుక్త సమావేశానికి పిలుపునివ్వాల్సినటువంటి అవసరం లేదు. అందుకోసమే లోక్సభ చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉన్నదో రాజ్యసభతో అంగీకరించవచ్చు, వ్యతిరేకించవచ్చు, ఏదనేది వచ్చింది. ఏది చేసినా కూడా సంయుక్త సమావేశంలోనే చేయాలి. అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి లోక్సభ యొక్క ఆమోదం తెలిపితేనే కొత్త లోక్సభ వస్తారు. వాళ్ళంతా ఏ సమావేశానికి హాజరవుతారు? సంయుక్త సమావేశానికి హాజరైనప్పుడు వాళ్ళు ఓటు వేస్తారు, వేయకుంటారు. అంటే అవి ఆ బిల్లుని ఆమోదిస్తున్నప్పుడు తెలుగు ఏదైనా వాళ్ళ చేతిలో బిల్లు రద్దయితే ఏం చేయాలి? బిల్లు రద్దు కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, రద్దు కాదు. రద్దయితే ఏం చేయాలి? మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ ఒక సభ ఆమోదించాలి, రెండవ సభ తిరస్కరిస్తారు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ సంయుక్త సమావేశం. మరి ఏమొచ్చిందని తెలివి వచ్చినట్ట. అందుకనే ఏం చేస్తారు? బిల్లుని అంటే ఏదైతే భారత రాష్ట్రపతి పిలుపునిచ్చినాడు దేనికి? సంయుక్త సమావేశంలో నీ అభిప్రాయం చెప్తారు. సంయుక్త సమావేశంలో ఓటింగ్ బిల్లును ఆమోదిస్తే మీకు అంగీకారం అయితే మీరు ఆమోదిస్తే ఆమోదించండి, తిరస్కరిస్తే తిరస్కరించండి. అందుకోసమే అప్పుడు బిల్లు రద్దు కావడానికి అవకాశం లేదు. ఉభయ సభలు చర్చించి ఆమోదించినవి రాష్ట్రపతికి పంపినారు. రాష్ట్రపతి దీన్ని వీటో చేసినారు, తిరస్కరించినారు. ఏ వీటో అయినా కావచ్చు. ఏ వీటో అంటే వీటో కావచ్చు, వీటో చేసినారు. వీటో చేసి బిల్లును వెనుక పంపించినారు. ఇప్పుడు బిల్లు రద్దు అయిందా? రద్దు కాదు. బిల్లు రద్దు కాదు. ఎందుకు అంటే భారత రాష్ట్రపతి వెనుకకు పంపినటువంటి బిల్లు పైన పార్లమెంట్ ఉభయ సభలు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ అభిప్రాయాన్ని చెప్పొచ్చు పార్లమెంట్. రాష్ట్రపతి చేసినటువంటి సలహాలు సూచనలు తమకు ఇష్టం ఉంటేనేమో ఆమోదించవచ్చు, ఇష్టం లేకపోతే తిరస్కరించవచ్చు. రెండోసారి ఆమోదించి పంపినట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఏం చేయాల్సి వస్తుంది? మీరు ఇంకొకటి కొంతమంది అడుగుతున్నారు, సార్ పార్లమెంట్ బిల్లును ఆమోదించి రాష్ట్రపతి పంపింది, రాష్ట్రపతి వీటో చేసి కనుక పంపిన తర్వాత పార్లమెంటు బిల్లును రెండోసారి ఆమోదించి రాష్ట్రపతికి పంపేసరికి ప్రతిభా పార్టీని పోయింది, ప్రణముఖని తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు సార్? బిల్లుని ఖచ్చితంగా ఆమోదించాలన్నా లేకపోతే మళ్ళీ వీటో చేయవచ్చున్నాను? ఆమోదించాలి సార్. డబ్బులు అన్నది బట్టి ఆమోదించాలి. చెప్పారు ప్రతిభా పార్టీ దగ్గర బిల్లు పంపించింది, అది వీటో చేసి వెనుక పంపించింది. మళ్ళీ బిల్లు వెనుకకు వచ్చి పార్లమెంటులో ఉభయ సభల్లో ప్రవేశపెట్టి దాని గురించి చర్చించి వాళ్ళు ఆమోదించి మళ్ళీ రాష్ట్రపతి పంపించేసరికి ఆమె వెళ్ళిపోయింది. ప్రణబ్ ముఖర్జీ తెచ్చినాను. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి బిల్లు ఎన్నోసారి వచ్చింది? మొదటిసారి చూసారు బిల్లు. పదవికి ఉంది రాష్ట్రపతి. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఆమోదించాలన్నా వీటి వచ్చేసి ఎంతో పంపొచ్చు. అంటే
ఖచ్చితంగా ఆమోదించాలి, వీటో చేయటానికి అవకాశం లేదు. ఇక్కడ గుర్తుంచుకోండి, అది రాష్ట్రపతి దగ్గరికి బిల్లు వచ్చింది కానీ ప్రణబ్ ముఖర్జీ వ్యక్తి దగ్గరికి కాదు వచ్చింది. వ్యక్తి కాదు, అక్కడ రాష్ట్రపతి అనేటటువంటి ఆఫీస్, రాష్ట్రపతి అనేటటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ. అందువలన రాష్ట్రపతి భవన్కు రాష్ట్రపతి అని పేరు చెప్తాం తప్ప వ్యక్తిగా దృష్టిలో పెట్టుకోము. ఇక్కడ కూడా పార్లమెంట్ పార్లమెంటు ఒకసారి ఆమోదించి రాష్ట్రపతికి పంపిన తర్వాత రాష్ట్రపతి తిరస్కరించి వెనుకకు పంపినారు. వెనుకకు పంపినప్పుడు లోక్సభ రద్దయింది, కొత్త లోక్సభ వచ్చింది. కొత్త లోక్సభ వచ్చిన తర్వాత ఉభయ సభలు కూడా తమకి ఇష్టం ఉంటేనేమో ఆమోదిస్తారు, ఇష్టం లేకపోతే తిరస్కరిస్తారు. ఏదైనా చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అంటే ఇక్కడ పార్లమెంటుగా చూడాలి తప్ప ఇది ఇంకొక సభ వచ్చింది, వాళ్ళు ఉన్నారా లేదా, ఎవరు వచ్చినప్పుడు నీ అభిప్రాయం చెప్పొచ్చు కదా. ఇప్పుడు కొత్త సభ వచ్చింది, కొత్త సభ వచ్చిన తర్వాత మేము పాత సభ చెప్పినటువంటి అంశాన్ని మేము అంగీకరించకపోతే తిరస్కరించి పక్కకు పెట్టేసి రాష్ట్రపతి చేసిన సూచనలు ఉన్నవి, నీకు ఇష్టం ఉందా అంగీకరించు, ఇష్టం లేకపోతే తీసి పక్కకు పెట్టేసి రెండోసారి ఆమోదించి రాష్ట్రపతి పంపు. అప్పుడు రాష్ట్రపతి ఏం చేయాల్సి వస్తుంది? తప్పనిసరి. అందువలన పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించి పంపిన బిల్లుల పైన రాష్ట్రపతి ఏ కారణం చేతనైనా సరే తన వీటో అధికారాన్ని ఉపయోగించి ఆ బిల్లును వెనుకకు పంపిన సమయంలో అనుకోకుండా లోక్సభ రద్దయితే బిల్లు రద్దు కాదు. పార్లమెంట్ రెండవసారి ఆమోదించి పంపవచ్చును. కాబట్టి ఆ బిల్లు రద్దు అయ్యేటటువంటి అవకాశం లేదు. ఇది మీరు జనరల్గా నేను ఇంతకుముందు 2-3 సందర్భాలు చెప్పాను. ఈ అంశాలు ఇంపార్టెంట్. చాలా మంది మనం పార్లమెంట్ అనగానే సభ్యుల సంఖ్య, స్పీకరు, ఆ సంఖ్యలకు సంబంధించినటువంటి అంశాలు, అధ్యక్షత వహించడం, శాసనసభ అధికారులు ఇవి కాదు. ఇవి అడిగినప్పుడు సమస్య. మీకు నేను అప్పుడప్పుడు గడిపడుతో చెప్తుంటాను మధ్య మధ్యలో సంవత్సరంగా అంటే ఇప్పుడు నీకు పార్లమెంటుకు సంబంధించినటువంటి లోక్సభ ప్రత్యేక అధికారాలు, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు, సమానమైనటువంటి అధికారాలు ఉన్న అంశాలు, పార్లమెంట్ యొక్క మొత్తం అధికారాలు, ఒక శాసనం, ఒక బిల్లు శాసనంగా మారే ప్రక్రియ, అదేవిధంగా బిల్లులు ఏ ఏ సందర్భాలలో వీగిపోతాయి. మీకు 2008లో ప్రశ్న, 2008లో ప్రశ్న ఏం ప్రశ్న అంటే, సభ ముందు ఏవైనా తీర్మానాలు ప్రవేశపెట్టిన సమయంలో సభ రద్దయితే తీర్మానం వేరు, ప్రతిపాదన వేరు. అది కూడా తీర్మానం వేరు, ప్రతిపాదన వేరు. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆమోదించబడిన తీర్మానం వేరు. ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంది. వాటికి ఎలాంటి గతి ఉంటుంది, ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనం ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మీరు 2008 క్వశ్చన్ పేపర్ తీసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి ఉండదు చూడండి. టమాటా భయంకరంగా వస్తుంది కదా. పాయింట్ లేదనుకుంటున్నాను. పార్లమెంటులోని ఉభయ సభలు ఏదైనా బిల్లును
ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన సందర్భంలో ఒకవేళ రాష్ట్రపతి ఆ బిల్లుని వీటో చేసి వెనుకకు పంపిన సమయంలో లోక్సభ రద్దు అయినప్పటికీ బిల్లు రద్దు కాదు. ఇప్పుడు మనకు పార్లమెంటుకు సంబంధించినటువంటి అంటే నిర్మాణము, దానికి సంబంధించినటువంటి సభ్యుల సంఖ్య, వాటి యొక్క అధికారాలు తెలుస్తున్నాయి. ఇదే సందర్భంలో పార్లమెంటులో లోపల ఈ సమావేశాలు నిర్వహించేటప్పుడు అంటే సమావేశాలు ఎలా నిర్వహించాలి, సమావేశం నిర్వహించేటప్పుడు వచ్చే సమస్యలు ఏంటి, వాటి పట్ల ఎలా వ్యవహరించాలి, పార్లమెంటుకు సంబంధించిన నియమ నిబంధనలు ఎలా ఉంటుంది, దాంట్లో వాడేటటువంటి పదాలు ఏంటివి, ఏ సందర్భంలో ఏ అంశం ముందుకు వస్తుంది. ఎందుకంటే మనకు 2008లో వాడు అడిగినది 0 ఓవర్ ఎప్పుడు ప్రారంభమవుతుందని. 0 ఓవర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, 0 ఓవర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆన్సర్ ఏం చేసినాడు, మనం ఏం చెప్తాము, ప్రశ్నోత్తరాల సమయము తర్వాత, ఎజెండా కార్యక్రమాల కంటే ముందు ప్రారంభమవుతుంది. వచ్చిన ఆన్సర్ ఏంటి, ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందు ప్రారంభమవుతుంది, ప్రశ్నోత్తరాల సమయంలో ప్రారంభమవుతుంది, ఎజెండా తర్వాత ప్రారంభమవుతుంది, ఎజెండా కంటే ముందు ప్రారంభం అంటే ఎజెండా కంటే ముందు ప్రారంభం. మనం ఆన్సర్ ఇచ్చేటప్పుడు అంటే దాంట్లో ఆప్షన్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఆన్సరు ఒకవైపు నుంచే చెప్పాలని ఏం లేదు. ఒకవైపు నుంచి అయితే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ప్రారంభమవుతుందన్న కరెక్టే, లేదు ప్రశ్నోత్తరాల సమయానికి ఎజెండాకు మధ్యలో ఉంటుందని చెప్పినా కరెక్టే, లేదు ఎజెండా కంటే ముందు ప్రారంభమవుతుందని చెప్పినా కరెక్టే. అంటే ఇచ్చేటటువంటి వాడు ఆన్సరు దానికి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఎలాగైనా ఇవ్వచ్చు, కానీ నీకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే అది ఎప్పుడు జరుగుతుంది. ఓకే, సో ఈ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు కూడా ఏ పద్ధతులను పాటిస్తారు, ఏ సందర్భాల్లో అంశాలు వస్తాయి, అలాగే భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక పదాలని మనం వాడుతుంటాం. అనేక పదాలు అంటున్నాం. అనేక పదాలంటే హంగ్ పార్లమెంట్ అంటాము, ఆఫ్ట్ ట్రేడింగ్ అంటుంటాము, కోత తీర్మానము, వాయిదా తీర్మానము, అవిశ్వాస తీర్మానము, అభిశంసన తీర్మానము, ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆన్ క్రెడిట్, 0 ఓవర్, సైనిడై, ప్రశ్నోత్తరాల సమయం, నక్షత్ర మార్పు గల ప్రశ్నలు, నక్షత్ర మార్పు లేని ప్రశ్నలు, అర్ధగంట చర్చ, ఈల్డింగ్ ది ఫ్లోరు, తర్వాత సెన్సూర్ మోషన్. సెన్సూర్ మోషన్ అంటే సావధాన తీర్మానము, అడ్జోర్న్మెంట్ మోషన్, వాయిదా తీర్మానము, ఫిలిబస్టరింగ్, ఇలాంటి పదాలకు చాలా పదాలు ఉన్నాయి. ఈ పదాలకు సంబంధించినటువంటి అంశాలపైన మీకు నేను స్టార్టింగ్ నుంచి ఒక 3-4 పదాల పైన ప్రశ్నలు వస్తాయంటున్నాను. భారత రాష్ట్రపతి యొక్క
న్యాయాధికారాల్లో మన క్షమాభిక్షకు సంబంధించినటువంటి అధికారాల సందర్భంగా ఈ పదాలు చెప్తున్నాం. సుప్రీంకోర్టు హైకోర్టులో రిట్లు జారీ చేసేటప్పుడు ఒక 5 పదాలు చెప్తున్నాం. న్యాయ సమీక్ష అధికారంలో గుర్తుంది లేదు, ఇంట్రావైర్ అల్ట్రావైర్ లాంటి పదాలు చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాల సందర్భంగా వస్తాయి. ఇంకో సందర్భంలో ప్రాథమిక హక్కులు చెప్పేటప్పుడు అయితే ఉందో లేదు, 13వ అధికరణ గురించి చెప్పేటప్పుడు గ్రహణ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, అలాగే డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ, వేరు చేత సిద్ధాంతం, అలాగే నిన్న మొన్న గోలక్నాథ్ కేసు చెప్పేటప్పుడు ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్, ప్రాస్పెక్టివ్ చట్టాలంటే ఇది, అలాగే శాసన ప్రక్రియ, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టంచే నిర్ధారింపబడిన పద్ధతి, చట్టం చేత సమాన రక్షణ, శాసన ప్రక్రియ. ఈ పదాలన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయేటటువంటి పదాలు ఇంపార్టెంట్. ఇవి మీరు తర్వాత మధ్య లోకస్ కాండి, న్యాయార్హత నియమం, ప్రజా ప్రయోజనాల వ్యాఖ్యలు వచ్చేటప్పుడు లోకస్ కాండి అనేటటువంటి పదాన్ని గురించి కూడా చెప్తున్నాం. ఈ పదాలలో 3 లేక 4 పదాలు గ్యారంటీగా వస్తుంటవి. ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఈ పదం వస్తుంది, ఆ పదం వస్తుంది. ఎందుకంటే మన నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉంది మనకి టాపిక్. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో కూడా మనకు 3-4 ఇంపార్టెంట్ అయిన పదాలు వస్తాయి, చాలా ఇంపార్టెంట్ అయిన పదాలు. పిచ్ అండ్ సబ్స్టాన్స్ అనేటటువంటి పదం ఎవరు ఎదురు కూడా ఉంది. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ రెపగ్నెన్సీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రశ్న. డాక్ట్రిన్ ఆఫ్ రెపగ్నెన్సీ, ఇలాంటి నూతన పదాలు ఉన్నాయి చాలా. అంటే బయటి పదాలు కావాలి, భారత రాజ్యాంగానికి, ప్రభుత్వానికి, పరిపాలనకు సంబంధించిన పదాలు. అలాగే పార్లమెంట్ యొక్క ప్రొసీడింగ్స్ మీద 1 లేక 2 ప్రశ్నలు ఉంటాయి. పార్లమెంట్ యొక్క ప్రొసీడింగ్స్ మీద వాయిదా వాదలు, వాయిదా తీర్మానం, కోత తీర్మానం, అత్యంతర తీర్మానం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పదాలు. మీకు ఆర్థిక బిల్ అంటే ఏంటి, ద్రవ్య బిల్ అంటే ఏంటిది, ప్రైవేట్ బిల్ అంటే ఏంటిది, పబ్లిక్ బిల్ అంటే ఏంటిది, ఆర్థిక బిల్లుకు సాధారణ బిల్లుకు ఉన్న తేడాలు ఏంటివి, ఇలాంటి అంశాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డినెన్స్, విప్, ఈ పదాలు అనేవి న్యాయ సమీక్ష. ఓకే, సో ఓవరియా ఏదో జీరో చెప్పాడు సార్, చెప్తాడా? అదే కదా నాకు అందరు సమాధానం చెప్తాను, నాకు తెలియట్లేదు. నేనేమో మరి తెలియదు, కానీ పదం కూడా వెళ్ళలేదు. తీర్మానం అంటే స్టార్టింగ్లో తీర్మానించేటప్పుడు ఆమోదించిన తర్వాత పార్లమెంట్ సమావేశం జరిగే పద్ధతి. దీంట్లో మొదటి గంట పార్లమెంట్ సమావేశం ప్రారంభం కాగానే 1 అవర్ క్వశ్చన్ అవర్. మొదటి గంటను దేనిగా పాటిస్తాము? ప్రశ్నోత్తరాల సమయంగా పాటిస్తాము. మొదటి గంట 1 అవరే. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి సభ్యులు ఎవరైనా కూడా ప్రశ్నలు వేయవచ్చు. అయితే ఈ ప్రశ్నలు వేసే ముందు ఖచ్చితంగా
క్లియర్గా మోర్ దాన్ 10 days ముందు, అంటే 10 నుంచి 20 రోజుల మధ్యన సమావేశాలు అయిన తర్వాత అవి అయ్యేటప్పుడా, కానీ 10 నుంచి 20 days ఈ మధ్యకాలంలో కదా ఖచ్చితంగా క్లియర్ కట్గా 10 to 20 days మధ్యలో సభ్యుడు సభాధిపతికి నోటీస్ పంపిస్తారు, వాళ్ళ అంశం పైన మేము ప్రశ్నిస్తున్నాము అని. ప్రశ్నిస్తున్నామని పంపించిన తర్వాత సభాధిపతి ఏం చేస్తారంటే ప్రశ్న ప్రాధాన్యతను బట్టి 2 రకాలుగా వర్గీకరణ చేస్తారు. నక్షత్ర మార్కు గల ప్రశ్నలు, నక్షత్ర మార్కు లేని ప్రశ్న, సాల్వ్ క్వశ్చన్, అన్సాల్వ్ క్వశ్చన్. నక్షత్ర మార్కు గల ప్రశ్నలు, నక్షత్ర మార్కు లేని ప్రశ్న. నక్షత్ర మార్కు గల ప్రశ్నలకు అంటే ప్రశ్నలు ఎవరు అడుగుతారు? సభ్యులు. స్పీకర్ కూర్చునేటటువంటి దానికి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు కూర్చుంటారు, రైట్ సైడ్ మొత్తం కూడా ట్రెజరీ బెంచెస్ అంటే అధికార పక్ష సభ్యుల్ని మామూలుగా సభలో ట్రెజరీ బెంచెస్ అంటారు, అధికార పక్ష సభ్యులు. లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కూర్చుంటారు. ప్రతిపక్షంలో సభ్యులు ఎప్పుడైనా కూడా పాలక పక్షానికి సంబంధించిన మంత్రులని, సభ్యులని డైరెక్ట్ గా ప్రశ్నించకూడదు. నువ్వు ఏ ప్రశ్న వేయాలనుకున్నా కూడా ప్రతిపక్ష సభ్యుడు స్పీకర్ ద్వారా మంత్రిని ప్రశ్నించాలి, మంత్రి స్పీకర్ ద్వారా సభ్యునికి సమాధానం చెప్పాలి. ఏ సభ్యుడైనా ఆ సభ్యుడు ప్రశ్న వేసేటప్పుడు స్పీకర్ సార్, అధ్యక్ష, ఏదైనా పేరు స్టార్ట్ చేసి మీ ద్వారా గౌరవనీయులైన పలానా మంత్రి గారిని నేను ప్రశ్నించేది ఏమిటంటే పరిపాలనకు సంబంధించిన వారి శాఖలో ఈ లోపం జరిగింది, దీని గురించి మీ ద్వారా సదరు మంత్రి గారి యొక్క సమాధానాన్ని నేను కోరుతున్నానని చెప్పి కూర్చుంటాను. మంత్రి సమాధానం చెప్పేటప్పుడు స్పీకర్ సార్, మీరు ద్వారా గౌరవనీయుడైనటువంటి సభ్యుడు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఇది అని చెప్పాలి. ఇది ప్రొసీడింగ్. నువ్వు సభ్యుడు లేచి ఏమయ్య మంత్రి నువ్వు పలానా రోజు లేదు, మంత్రి లేచి నువ్వు నన్ను అడిగిన ఇదైనా నేను నీకు సమాధానం చెప్పి ఉండవు. మొత్తం కూడా స్పీకర్ ద్వారానే జరగాల్సింది. ఈ సభ నిర్వహించబడేటటువంటి పద్ధతి. అయితే స్పీకరు ఆ ప్రశ్నలకు వాటి ప్రాధాన్యతను బట్టి అది నక్షత్ర మార్పు గల ప్రశ్న, నక్షత్ర మార్పు లేని ప్రశ్న అనేది నిర్ణయించి, ఒకవేళ నక్షత్ర మార్పు గల ప్రశ్న అయితేనేమో ఈ మంత్రి మౌఖికంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మౌఖికంగా అంటే నోటి ద్వారా చెప్పాల్సి ఉంటుంది. ఈ నక్షత్ర మార్పు లేని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇస్తే సరిపోతుంది. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మీకంటే ముందు నాకు కూడా వచ్చింది, రాతపూర్వకంగా ఇస్తే ఇంపార్టెంట్, కానీ నోటి మాట ద్వారా ఎవడైంది దీని నక్షత్ర మార్పుల ప్రశ్న ఏంటి మా అందరికి వచ్చే డౌట్. విషయం ఏంటంటే సభలో నోటి మాట ద్వారా సమాధానం చెప్పినా రాతపూర్వకంగా చెప్పినా ప్రతి అంశం కూడా రికార్డ్ అవుతుంది. సభలో రికార్డ్ అయినటువంటి ప్రతి అంశం కూడా రిటర్న్ గానే ఉంటది. రిటర్న్ గా ఉండటం కాదు, ప్రభుత్వం నుంచి వివిధ శాఖలకు ఉత్తర్వులు వెళ్తూనే ఉంటాయి. వీళ్ళ మాట్లాడుతుంటే జరుగుతూనే ఉంటాయి.